నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ఏబీవీపీ విద్యార్థి నేతలు ముట్టడించారు. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఏబీవీపీ విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ఏబీవీపీ విద్యార్థి నేతలు ముట్టడించారు. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఏబీవీపీ విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రెడ్డిక టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. దీంతో అక్కడ పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య కాసేపు ఉద్రిక్త వాతావరణం మనకి సిచ్యువేషన్ స్క్రీన్ లో కనిపిస్తూ ఉంది. చాలా మంది ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైటింగ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? స్క్రీన్ లో చూస్తున్నాం చాలా వరకు ఏబీవీపీ కార్యకర్తలను విద్యార్థులను కూడా పోలీసులు ఈడ్చుకెళ్లి లాక్కెళ్లి అక్కడ వ్యాన్ లో ఎక్కిస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సిచ్యువేషన్ ఏంటి సతీష్? నాంపల్లిలోని టీఎస్పీసీ కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇటు నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఈరోజు ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి కూడా పిలుపునిచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఏబీవీపీ నాయకులు ఈ టీఎస్పీసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు ఏబీవీపీ నాయకులకి పోలీసులకు మధ్య కొంచెం వాగ్వాదం చోటు చేస్తుంది. వారి మధ్య తోపులాట కూడా పోటీ చేస్తుంది. అయితే దీంతో ఆందోళన చేస్తున్నటువంటి ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే గోషమాలు కూడా తరలించారు. అయితే ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ వైఖరి నిరసనగా ఈ యొక్క ధర్నా కూడా పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 7 నెలలు కావస్తున్న ఇప్పటి వరకు పెద్ద ఎత్తున కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మేనిఫెస్టో కూడా తెలిపారు. కానీ అరపొరగా విద్యార్థులు భర్తీ చేయడంతో దీంతో విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఇటు నిరసన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మరోవైపు కూడా చూద్దాం, దాదాపు 2-3 రోజుల నుంచి కూడా గాంధీ హాస్పిటల్ కూడా ఉచిత వాతావరణం నెలకొంది. అక్కడ ఇతర సంఘ నాయకుడు మోతీలాల్ నాయక్ కూడా ఆయన నిరుద్యోగ సమస్యలపై కూడా దీక్ష చేశారు. ఈ రోజు ఆయన విరమించడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు నిరుద్యోగ సమస్యలు కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే సాల్వ్ చేయాలి, ఇటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరోవైపు ఇటు గ్రూప్ 1 తో పాటు గ్రూప్ 3 సంబంధించిన పోస్టులు కూడా పెంచాలని కూడా ప్రధానంగా ఇటు విద్యార్థి సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారి మంత్రులను కూడా స్పందించాలి. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడానికి నిరుద్యోగులు కూడా చాలా కీలకంగా పనిచేశారు ఎలక్షన్లు కాబట్టి. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత
మరి నిరుద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందనే ఇటు వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే ఇటు గ్రూప్ 1 పోస్టులు పెంచడంతో పాటు గ్రూప్ 3 పోస్టులు పెంచడం, అదేవిధంగా ఇటు 2 లక్షల ఉద్యోగాల భర్తీ కూడా వెంటనే చేపట్టాలి. దాంతో పాటు ఇటు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలని కూడా ప్రధానంగా విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని నిరుద్యోగ సమస్యలపై స్పందించాలని కూడా ప్రధానంగా ఏబీవీపీ నాయకులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయమే ఏబీవీపీ నాయకులు 11:30 టైంలో ఇటు టీఎస్పీసీ కార్యాలయం ముట్టడి కూడా బయలుదేరి పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు వాళ్ళందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో ఇటు పోలీసులకు ఇటు ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ కొంచెంసేపు ఉచిత వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసు కూడా అలర్ట్ అయి భారీగా సెక్యూరిటీ కూడా పిలిపించి మొత్తం అందరినీ కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో కొంతమంది విద్యా సంఘాలకు కూడా నాయకులకు కూడా కొంతమందికి దెబ్బలు తాకిన పరిస్థితి ఉంది. వందనం. సతీష్, నిన్న మోతీలాల్ నాయక్ ను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరిని పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ విద్యార్థి సంఘాల నాయకులను కూడా ప్రతిపక్షాలు ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా? ఈ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు పిలుపునిచ్చిన ముట్టడికి సంబంధించి కూడా అక్కడికి ఎవరైనా ప్రతిపక్ష నేతలు రావడం జరిగిందా? ప్రజెంట్ అయితే ఇక్కడ ఓన్లీ ఏబీవీపీ నాయకులు మాత్రమే టీఎస్పీసీ ముట్టడి కూడా పిలుపునిచ్చారు. దీనిలో పాల్గొన్నారు. అయితే నిన్న నుంచి కూడా మనం చూసాం, ఇటు గాంధీ హాస్పిటల్ కూడా చాలా మంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యే కూడా చాలా మంది మోతీలాల్ నాయక్ కూడా పరామర్శించేందుకు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు కూడా బయట చెక్ పోస్ట్ చేసి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి మారాలి, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి వెంటనే అని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడానికి నిరుద్యోగులు కూడా చాలా వరకు కూడా కీ రోల్ పోషించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే తమ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా వెంటనే 2 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1 తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచుతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు మేనిఫెస్టోలో కూడా. కాబట్టి వాటన్నిటి కూడా నెరవేర్చాలి. మరి ప్రజెంట్ నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేక భావనాలు చూపిస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలి. మరి దీనికి స్పష్టమైన హామీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి మంత్రులు గారిని ఇవ్వాలని కూడా ప్రధానంగా ఏబీవీపై నాయకులు చేస్తున్నారు. మరోవైపు ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి నిరుద్యోగ సమస్యలపై గవర్నమెంట్ వెంటనే స్పందించాలి. దీనిపై కూడా స్పందించి వెంటనే 2 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని కూడా ప్రధానంగా నిరుద్యోగుల నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి దీనిపై గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఏకమవుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 7 నెలలు కావస్తున్నా కూడా మరి ఇప్పటి వరకు అయితే అరకొరగానే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారు. మనం చూసాం, ఒకేసారి డిఎస్కి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇటు ఎక్కువగా నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇంకా మిగతా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, స్పష్టమైన హామీ ఇవ్వాలి గవర్నమెంట్ అనేది కూడా ప్రధానంగా ఇటు నిరుద్యోగం నుంచి ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి దీనిపై కాంగ్రెస్ గవర్నమెంట్ స్పందించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే ఏబీవీపీ నాయకులు అయితే ఇటు టీఎస్పీసీ కార్యాలయం ముట్టడికి పిలిపించిన నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగ వాతావరణం నెలకొంది. వీళ్ళందరూ కూడా ఏబీవీపీ నాయకులందరూ కూడా అరెస్ట్ చేసి గోషమహల్కి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.